లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కేసీఆర్ పేరు చెప్పి రేవంత్ని కిలుక్కున్నాడా పేరుని నాని? వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న మాజీ మంత్రి పేరుని నాని మచిలీపట్నం నియోజకవర్గంలో ఒక చోట ఎక్కడో మచిలీపట్నం ప్రాంతంలోనే ఏదో అక్రమ నిర్మాణాన్ని కూలగొడుతున్నారు అని చెప్పేసి నిన్న పెద్ద హడావుడి జరిగింది. నిన్న కాదు మొన్న అనుకుంటా, బహుశా ఆయన కుమారుడు పేరుని కిట్టు కూడా పోలీసుల మీద హడావుడి చేశాడు. అది కూడా వీడియో వైరల్ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి కొల్లు రవీంద్ర కావాలనే కక్ష కట్టుకొని వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చే సమయం కూడా లేకుండా కావాలనే ఆ రకంగా ఇల్లు కూడగొట్టించాడు అని చెప్పేసి పేరుని అని అభిప్రాయపడుతున్నాను. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొన్ని అవసరమైనవి అనవసరమైనవి కూడా మాట్లాడుతూ అన్నట్లుగా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే సరే అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టారు అని చెప్పేసి మంత్రి తరపున వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలా కాదు, అలా ఎలా కూలగడతారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే, రెండు భిన్నమైన వాయిస్లు ఉంటాయి కాబట్టి అంతవరకు బాగానే ఉంది. సో ఏదైనా ఉంటే కొల్లు రవీంద్ర మీద కోపం పేరు నాని మీద చూపించకూడదు, పేరు నాని కోపం కొల్లు రవీంద్ర మీద డైరెక్ట్ చూపించుకోవడం వేరు, కానీ ఆ కోపాలు అనేవి ప్రజల మీద చూపించుకోకూడదు. సరే, అది అలా ఉంటే ఇప్పుడు నిన్న ఆ ఇంట్లో కూలగొట్టినందుకు గాను ఆ అధికారికి సంబంధించి పేరు నాని చాలా ఘాటుగానే మాట్లాడారు. ఎవరో బసవరాజు ఏదో పేరు చెప్పాడు, ఆయనకి సంబంధించి చాలా ఘాటైన పదాలే వాడారు. రేపు 29 తర్వాత ఎక్కడున్నా సరే వదలను అని చెప్పేసి పేరుని అంటున్నాడు. అక్కడ అర్థం కాని అంశం ఏంటి అంటే పేరుని నాని అసలు ఏం మాట్లాడుతున్నా. ఫస్ట్ పాయింట్, నేను రాజకీయాలకు దూరంగా ఉండడం 2024 నుంచి అన్నారు. మరి 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నుంచి అంటే ఆయన కుమారుడిని ఎంటర్ చేస్తున్నారు కాబట్టి ఆయన కుమారుడు యాక్టివ్గా ఉండాలి. మరి పేరుని నాని ప్రతిదానికి ఎందుకు బయటకు వస్తున్నాడు? ఒకటి, అంటే రాజకీయాల నుంచి విరమించుకోలేదా? 2029 తర్వాత నువ్వు ఎక్కడున్నా సరే నేను వదిలిపెట్టను, నేనంటే ఏంటో చూపిస్తానో ఏదో చెప్తున్నారు మొత్తం ఛాలెంజ్లో. అంటే 29 తర్వాత మీరు గెలుస్తారనే నమ్మకం మీకు ఉందా? అంటే 100% గెలుస్తారని మీరు నమ్ముకుంటున్నారా, భావిస్తున్నారా? సరే, మీరు గెలిస్తే ఆ రకంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. గెలవకపోతే ఏంటి పరిస్థితి? మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించారు, మీ అబ్బాయిని ఎంటర్ చేశారు, సరే అనుకుందాం. ఇప్పుడు రేపు గెలవకపోతే పైగా మొన్న వాడిన అస్త్రం ఉంది కదా, మీ ఊరి పేరుతో మొదలుపెట్టి మావి గన్ అని చెప్పేసి దాంతో మొత్తం స్వాహ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏదో ఉడతూపుల్లా బెదిరింపుల్లాగా ఉడత చప్పుళ్ళు లేదా తాటేక చప్పుళ్ళ బెదిరింపుల్లాగా ఏదో చేస్తూ ఉంటే ఎవరైనా బెదిరిపోతారా? సరే, ఇదంతా ఒక ఎత్తు. గెలిస్తే ఎవరైనా సరే కింగులాగానే మెయింటైన్ చేస్తారు, ఓడిపోతే ఇదిగో ఎక్కడికక్కడ కిక్కురు అనుకుని ఉంటారు. ఇక్కడ సందర్భం లేకుండా కేసీఆర్ గారి పేరు తీసుకొచ్చారు. అవసరమైతే కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకుంటా అని. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకోవడం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఉండడనా అప్పటికి అధికారంలో? కేసీఆర్ గెలుస్తాడనా? కేసీఆర్ భవిష్యత్తు ఏంటో కేసీఆర్కి అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, కేసీఆర్ గారికి లేదా ఆ బీఆర్ఎస్ పార్టీకి శత్రువు ఎవరో కాదు, తొలి శత్రువు ఆ కేసీఆర్ గారి కుమార్తె కవితనే. ఇటీవల దానికి తగినట్టుగా ఏదో గాలికి నిప్పు తోడైంది అన్నట్టుగా ఆవిడికి క్లీన్ చిట్ అనేది కోర్టు ఇచ్చింది. సో అక్కడ నుంచి మొదలైపోయింది. ఇప్పుడు అది కంట్లో నలుసులాగా ఉంది పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న 23 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఓటమి పాలయ్యారు. 24లో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 0కే పరిమితం అయ్యారు. సో రోజు రోజుకి గ్రాఫ్ డౌన్ అవుతుంది అనే పరిస్థితి. ఇటీవల కూడా ఏదో సర్వే రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది, బీఆర్ఎస్కి బీజేపీకి గ్రాఫ్ తగ్గింది అని. సరే, అదే సర్వే వాళ్ళు చెప్తున్నది. సో అంత కాన్ఫిడెంట్గా కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకొని అయినా సరే నేను ఇక్కడ తెప్పించుకుంటా అంట. చూడండి, ఇలా భవిష్యవాణి. వీళ్ళ స్వార్థం ఏ రకంగా ఉంటుందంటే ఎవరి కాళ్ళు గెలవాలనుకోవడం తప్పేం కాదు. పక్క రాష్ట్రాల్లో కూడా మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళే గెలవాలి. ఎందుకంటే కేసీఆర్ ఏమో జగన్మోహన్ రెడ్డిని రద్దు చేసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో కేసీఆర్ రద్దు చేసుకుంటాడు. సిమిలర్గా రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అవినాభావ సంబంధం. ఓ విధంగా చెప్పాలి అంటే గురువు శిష్యులు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అది అంతా తెలిసిందే. కానీ
కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీయేగా, కానీ చంద్రబాబు నాయుడు అంటే గిట్టదు. అది అలాగే రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టకపోవడం అట్లా ఏమి ఉండదు. కానీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం. అలాగే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి అనుబంధం ఏంటి? శత్రువుకి శత్రు మిత్రుడు అనే ఫార్ములా తప్ప వేరే ఈక్వేషన్ ఏమీ లేదు వాళ్ళ మధ్యలో. అసలు ఎక్కడా కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డిని, ఇదే రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి ఇదే కేసీఆర్ ఎట్లా మాట్లాడాడు ఏంటి అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకుని అక్కర్లా. రాజశేఖర రెడ్డి ఉండగా అసలు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వాయిస్ వినపడింది లేదు, బయటకు వచ్చింది లేదు. సో అక్కడ నుంచి వీళ్ళకి ఇప్పుడు స్నేహబంధం గట్టిపడింది. సరే, అది అలా ఉంచితే ఇప్పుడు 2029లో వైసీపీ గెలవడం అంటేనే ఆశ్చర్యకరమైన అంశం. పక్క రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారే గెలుస్తారనేది ఇండైరెక్ట్గా చెప్పారు చూడండి. ఇప్పుడు దీనివలన రేవంత్ రెడ్డి గారు కానీ, ఆయన కేడర్ కానీ, ఆయన తరపున ఉన్న పార్టీ నాయకులు కానీ ఎలా ఫీల్ అవుతారు? మీ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో మీరు మాట్లాడుకోండి, మీలో మీరు ఎట్టగొట్ట కొట్టుకు చావండి. మా రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో కేసీఆర్ని సంబంధం ఏంటి? కేసీఆర్ కాళ్ళు పట్టుకుని ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి కనుక కాళ్ళు అడిగితే ఇల్లు సమాధానం చెబుతారు. నెక్స్ట్ ఇయర్ కేసీఆర్ గెలుస్తాడని చెబుతారా? కేసీఆర్ గెలుస్తాడని చెబుతారు అంటే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇవన్నీ ఆలోచించాలి. ఆల్రెడీ గతంలో అనుకుంటే వీళ్ళు అధికారంలో ఉండగానే ఏదో విషయంలో కోల్డ్ వార్ జరిగింది. కోల్డ్ వార్ ఏం గట్టిగానే జరిగింది, రేవంత్ వర్సెస్ పేర్నీకి అనుకున్నట్లుగా. అప్పట్లో చాలా ఘాటైన మెసేజ్లు కూడా ఒకరి మీద ఒకరు సంధించుకున్నారు. సో అట్లాంటి పరిస్థితి నుంచి మరలా ఇప్పుడు ఆ విధంగా మాట్లాడుతూ అనేది ఎంతవరకు సమంజసం? అంటే కేసీఆర్ పట్ల ఆ ప్రేమను ఏ రకంగా చూపించుకున్నారు అని అర్థం చేసుకోవచ్చు. మీకు కనుక గుర్తున్నట్లయితే 2023 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత 24 పార్లమెంట్ ఎన్నికలకు ముందు అనుకుంటా, అదే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే టైంలో కదా అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు. అప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఒక కారు డ్రైవ్ చేస్తూ ఆ హ్యాట్ ఒకటి పెట్టుకొని విలేకరు ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నాడు రన్నింగ్లోనే. ఆయన చెప్పటం, మీకున్న సమాచారం ప్రకారం పక్కన ఆంధ్రాలో ఎవరు గెలుస్తారంటే, నాకున్న సమాచారం ప్రకారం జగనే గెలుస్తాడట. జగనే గెలుస్తాడు. ఎందుకని? చంద్రబాబు నాయుడు అన్న కూటమన్నా గెలవడం అనేది అసలు జీర్ణించుకోలేడు ఆయన. కాబట్టి జగనే గెలుస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఎలా ఉండో తెలియదే ఉంది. 2023 ఆ ఎన్నికల సమయంలో కూడా, ఎన్నికల రోజున నవంబర్ 30 అనుకుంటా 2023, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండం కేసీఆర్ గారికి ఏదో లబ్ధి చేకూర్చాలని మన నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక 200 నుంచి 250 మందిని మోహరింపజేశారు. ఆంధ్ర పోలీసులు అక్కడికి వచ్చారనగా అమ్మ మన తెలంగాణకి ఏదో జరిగిపోతుంది అని చెప్పి తెలంగాణలోని ప్రజలకి ఆ భావన కలిగి మన తెలంగాణ మనకి, మన కేసీఆర్ మనకని ఓట్లు వేయాలనే కుట్రపూరిత ఆలోచనలు అవి. ప్రజలంత పిచ్చోళ్ళేం కాదుగా. ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి కాపాడలేకపోయాడు. ముందు జగన్మోహన్ రెడ్డి ఆయన కాపాడుకోవాలి, ఈయన గట్టెక్కిటం తర్వాత. సో అటు కేసీఆర్ ఇదైపోయే, ఎందుకంటే ఈయనతో స్నేహం చేసి, జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసి కేసీఆర్ పని అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి అంటారా బస్నాస రాస్తాం కాబట్టి అది సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుని వాళ్ళు స్పాయిల్ అయిపోయారు. ఓవరాల్గా ఇద్దరు పోయారు. ఇప్పుడు అంటే పేరున్నా అని భరోసా. నేను అవసరమైతే కేసీఆర్ కాళ్ళు పట్టుకొని అక్కడ కేసీఆర్ భవిష్యత్తు ఏంటో ఆయనకే అర్థం కావట్లా, బీఆర్ఎస్ నాయకులకు తెలియట్లా. ఒకవేళ గెలిస్తే అది తెలంగాణ ప్రజలు, ఇక్కడ గెలవాలి వీళ్ళు, అక్కడ కేసీఆర్ గెలిచాడు అనుకుందాం. ఒకవేళ గెలిస్తే ఇక్కడ వీళ్ళు గెలవాలిగా, వీళ్ళు గెలిస్తే కదా అక్కడ కేసీఆర్తో ఏదైనా చేసి తెప్పించుకోవడానికి ఇలా ఉంటాయి అనమాట. సో అంతా వీళ్ళు ఊహా ప్రపంచం, హైపోథెటికల్ వరల్డ్ అనమాట. వీళ్ళు ఇకంతా కూడా ఊహాలోకంలోనే ఉండిపోతూ ఉంటారు. అంతకు మించి మన వాస్తవానికి దగ్గరగా ఉందా ఏమి లేదు. అంతకంటే తాజాగా ఇవాళే కదా జరిగింది అది. అదేదో టెలికాన్ఫరెన్స్కి సంబంధించి సజ్జల రామకృష్ణ వర్సెస్ కృష్ణ అండ్ గుంటూరు ఎక్స్ మినిస్టర్స్ అని చెప్పేసి ఇవాళ కదా వార్తలు బయటకు వచ్చాయి. సో ఇంక ఏ రకంగా ఏదో వీళ్ళు ఉడత ఊపుల్లాగా హడావుడి చేస్తూ ఉంటారు, కానీ అక్కడ ప్రజలలో ఎటువంటి భావన ఉంది ఏంటి అనేది క్లియర్ కట్. అందులో మావిగన్ అనే బ్రహ్మాస్త్రం ఒకటి వాడారు, చూశారు వైసీపీ వాళ్ళు. దాని వలన ఇంతకింతకి ఇక దారుణంగా అయిపోయి ప్రజలైతే దాని మీద జోకులు అనే దానికంటే కూడా ఓ విధంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది అట్టట్లుగా ఉంది. మరి ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? పేరు నాని ఈ కేసీఆర్ పేరు తీసుకొచ్చి ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటి? అక్కడ ఆయన అనుకున్నట్లుగా అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ వచ్చే అవకాశమే లేవా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.